యతి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో మహిమల బండారం పేరిట స్వామీజీలు, బాబాలు, యోగులు చేసేటి అనేక మహిమల బండారాన్ని బట్టబయలు చేస్తున్నామండి. ఈ మహిమలు పెట్టి ఏం చేస్తున్నారండి? వాళ్ళు గారడీ ట్రిప్పులు చేస్తున్నారు. ఎంత మన భారతదేశంలో ఎంతమంది బాబాలు ఉన్నారో, ఎంతమంది స్వామీజీలు ఉన్నారో, ఎంతో ఆ వందల రకాల ట్రిప్పులు చేస్తారండి. ఆ ట్రిప్పులు వెనకాతల సైన్స్ అయినా ఉంటుంది, లేకపోతే గాలి ట్రిక్ అయినా ఉంటుంది. అంతకే తెలియదు. తెలియకపోతే పెద్ద వింత, తెలిస్తే ఇంతేనా అంటారు. అంతే. ఇప్పుడు ఇంకో బాబాజీ ఉందండి. మరుగుతున్న నూనెలో చెయ్యి పెట్టి తీస్తాడండి. ఏం చేస్తాడు? దాన్ని చెప్తారు ఎలా చేయాలి. చెయ్యి తీసి మీరు మరుగుతుంటుంది, నూనె మరుగుతూ ఉంటే దాంట్లో ఒక రూపాయి నాణ్యం ఏదో వేస్తాడు. వేసి దాంట్లో బట్టి ఆ రూపాయి నాణ్యం బయట తీస్తాడు. ఇదిగో తీస్తాడు. చేయగలదు. మీరు పెట్టగలరా? మరి నూనెలో చెప్పండి. చెయ్యి పెట్టలేరు. ఎందుకు? అబ్బో, మరుగుతున్న నూనెలో చెయ్యి పెట్టి దాంట్లో ఉన్న రూపాయి నాణ్యాన్ని తీయడమా? అది మనకెలా సాధ్యం? దైవశక్తుడు స్వామీజీకి సాధ్యం. దైవకృపలుంటే ఆ యోగీజీకి సాధ్యం. ఆ బాబా గారికే సాధ్యం అనుకుంటారు. కానీ ఇది అసాధ్యం కాదు. సింపుల్ ట్రిక్కు. అది ఏమిటో తెలుసుకుందాం. ఈ మహిమల బండారం విషయంలో మ్యూజిషియన్ బోస్ గారు ఈ కాగుతున్న నూనెలో చేయి పెట్టడం అనేది అది ఏంటో తెలుసుకున్నాం. అది ఎలా సాధ్యమో తెలుసుకున్నాం. చాలా సింపుల్ ట్రిక్ అండి. మీరు చేసి చిన్న పిల్లలు కూడా చేయించండి. చిన్న పిల్లలు కూడా ఆ ట్రిక్ మనం తెలుసుకోండి. ఎలాగో చాలా సింపుల్. ఏంటంటే కాగుతున్న నూనెలో చేయాలంటే ముందు ఈ పెద్దకి 2 లీటర్ల నూనె పట్టే ఒక మూకుడు పడతాం. 2 లీటర్ల నూనె పట్టేండి మూకుడు సంపాదించాలి. మూకుడు, గాలి మూకుడు వేరు తెలుసుగా మనకి. నూనె దాన్ని మరపెడతారు కదా గాలి నూనె. అంచేత 2 లీటర్ల నూనె పట్టే మూకుడు తీసుకోవాలి. దానికి 1 లీటర్ వంట నూనె తీసుకోవాలి. 1 లీటర్ ఉండాలి వంట నూనె. అది నూనె కావచ్చు, వేసుకున్న నూనె కావచ్చు, పప్పు నూనె కావచ్చు. 1 లీటర్ నూనె తీసుకోవాలి. స్టవ్ ఎట్లా కావాలి? మరి నూనె మరగాలంటే స్టవ్ కావాలి కదా. అంచేత స్టవ్ పెట్టాలి. దీంతో పాటు నిమ్మకాయ కూడా కావాలి. 1 నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయ కావాలి. నిమ్మకాయ ఎందుకు చెబుతాం మీకు. అక్కడే ఉందండి కిటికీ అంతాను నిమ్మకాయలోనే. మనం ఏం చేస్తాం? నిమ్మకాయ, మంత్రించిన నిమ్మకాయ. ఈ నిమ్మకాయలో బాబా గారి మహత్యం ఉంది, దైవ మహత్యం ఉంది అంటాం. చాలా ఇట్లా నిమ్మకాయ ఉంటే రోజు నిమ్మకాయ పసుపు, కుంకుమ దాని వెంట్రులు వేసి అమ్మో ఏదో మంత్రి చేశారన్నమాట. నిమ్మకాయ అన్నింటికి మూల ఒక సింబల్ మంత్రానికి. అంచేత ముందు ఏం చేయాలి? ముందు స్టవ్ వెలిగించాలి. స్టవ్ మీద మూకుడు పెట్టాలి. ఆ మూకుడులో ఈ లీటర్ నూనె పోయాలి. అది ప్రాసెస్. అంతే కదా. నూనె పోయాలి. నూనెలోకి ఏం చేయాలి? ఇప్పుడు నూనె పోసిన తర్వాత నూనెలోకి నిమ్మకాయ పిండాలి. ఎందుకు నిమ్మకాయ? మహత్యం. బాబా గారు చేసే మహత్యానికి నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ వచ్చి పిండి వేయాలి. నిమ్మకాయ పిండితే చూడండి ఎలా ఉంటుందో మజా. నిమ్మకాయ పిండియాలి. నిమ్మకాయ పిండిన తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించాలి. ముందు నూనె పోసి స్టవ్ ముక్కు పెట్టాడు, స్టవ్ నూనె పోసాడు, నిమ్మకాయ పిండాడు, స్టవ్ వెలిగించాడు. స్టవ్ వెలిగించి ఇక నూనె ఇంకా మామూలుగా అయితే నూనె 100 degrees ఫారెన్హీట్ వస్తే కానీ సల మరగదు కదా. ఏదైనా నీరు కానీ ఏదైనా సరే 100 degrees ఫారెన్హీట్ హీట్ ఎక్కితేనే బరుగుతున్నట్లుగా దొరగలు వస్తాయి. అంతే కదా. 100 degrees ఫారెన్హీట్ వేడి వచ్చేప్పుడే మరుగుతుంది. అది పాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, నూనె కావచ్చు, ఏదైనా సరే. అంచేత ఎప్పుడైతే ఈ వేడి దీంట్లో వేగిందా అని ఈ స్టవ్లిగించని కొద్ది నిమిషాల్లోనే నూనె కొద్ది వేడెక్కగానే బుస పైన బుడగలు వస్తుంటాయి. నూనె ఎప్పుడు నీళ్లు కానీ నూనె కానీ ఎప్పుడు నోడుకొస్తుందండి? బాగా వేడెక్కినప్పుడు, సలసలా మరిగినప్పుడు
బుడగలుగా వస్తాయి, అంతే కదా. సలసలా మరుగుతుంటే బుడగలు వస్తాయి. ఆ సలసలా మరుగుతున్నట్లుగా మనకి దాంతో ఆవిరి వస్తున్నాయి కనబడుతుంది, పైకి ఆవిరి, బుడగలు ఆవిరి కనబడుతుంటాయి. అప్పుడు నూనె మనకి ఎలా మనం చూసి అమ్మ బాబోయ్ నూనె ఎంత వేగంగా అంతే ఎంత ఫాస్ట్గా వేడెక్కిపోయింది, నిమ్మకాయ వేయడంతో నూనె వేడెక్కిపోయింది, మన ఇంట్లో ఎంతో టైం పడుతుంది, ఇట్టి వేడెక్కిపోయింది. బాబాగారి మహత్యం, స్వామీజీ గారి మహత్యం. నూనె అసలు మరి బుడగలు వస్తుంటాయి, ఆవిరి వస్తుంటుంది. ఆవిరి వస్తుంటే అప్పుడు ఏం చేస్తాడు, చేయి పెట్టి దాంట్లో మీరు ఒక రూపాయి నాణం పడేస్తే ఆ మరుగుతున్న వేరు పెట్టి ఇలా తీసి ఇదిగో తీశాను అంటాడు. ఇదే కదండి మన కళ్ళ ముందు కనబడుతుంది. నూనె మరిగినట్లు, బుడగలు వచ్చినట్లు, ఆవిరి వచ్చినట్లు, పొగ వస్తున్నట్లు కనది. దాంట్లో నూనె రూపాయలు వేశాడు, బాబాజీ శుభ్రం చేరి పెట్టాడు, తీసాడు. చేసుకో, ఏం లేదు, ఏం కాలపోవడం ఏంటి. మామూలుగా ఎవరికైనా నూనెలో చేయి పెడితే కాలదండి, కొద్దిగా నూనె చేయి పెడితేనే చురుక్కుమంటుంది. ఎందుకల్లా ఇక్కడే ఉందండి ట్రిక్ అంతా. బాబా గారి ట్రిక్ అంతా ఇక్కడ మనం తిరిగిపోతే మహత్యం అది ఆయన చేసే మరి కానీ అందులో ఏంటి అవుతుందంటే నిమ్మకాయ రసం వేయడంతో నూనె పూర్తిగా వేడకుండానే కొద్దిపాటి వేడికే నిమ్మకాయ పడడంతో బుడగలు వస్తాయి, ఆవిరి వస్తుంది. నిమ్మకాయ పిండడంతో ఎప్పుడైతే నూనెతో ఈ నిమ్మరసం పిండాడు వేడెక్క ముందే దానిలో నిమ్మరసం ముందుగా వేడెక్కుతుంది. ఏది వేడెక్కుతుంది ముందు? నూనె వేడెక్కదు, నూనె మామూలుగా ఉంటుంది. వేడెక్కేదేంటి? నిమ్మరసం వేడెక్కుతుంది. అందుకే పెద్ద నిమ్మకాయ తీసుకోవాలంటాం. నిమ్మరసం వేడెక్కి ఆవిరి బుడగలు లభిస్తాయి. అంటే దాంట్లో వేడెక్కి ముందెక్కిన పదార్థం ఏంటి? నిమ్మరసం. నిమ్మరసం వేడెక్కి ఆవిరి బుడగలు వస్తాయి. అలా చాలా వేడిగా మరుతుంది అనిపిస్తుంది. అప్పుడు అందులో చేపెట్టి బయటకు తీస్తే అబ్బా ఇంత ఇస్తే నూనె అసలు వేడే ఉంటుంది, కొద్దిపాటి వేడే ఉంటుంది. కొద్దిపాటి గోరెత్తు వేడిగా ఉంటుందండి నూనె గోరెత్తు. మీరు ఎవరైనా చేపెట్టారు, ఆయన పెట్టారు, అరే కాళ్ళదే చాలా గోరెచ్చగా ఉంది అంటారు. అప్పుడు బాబా ఏమంటాడు తెలుసా, మీరు చేపెట్టాలంటేను నేను దైవ మహత్యం అయ్యా, నువ్వు నా పక్కన చూడే వేడకి నీ చేయి కాలేదు, నీకు అంతే చూసావా అంటాడు. అంతేగాని అసత్యుకి చెప్పడగాడు వాడు చేసి తిప్పాం కదా. ఇదండి కథ. ఎంత దగా చేస్తారు ఈ స్వామీజీలు, బాబాలు, యోగులు, ఎలాంటి గారి ట్రిక్కులు చేసి జనాల్ని బురిడి కొట్టిస్తున్నారో అర్థమవుతుంది. అంచేది ఈ రంగం మనం తెలుస్తున్నాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరొకటి తెలుసుకుందాం. ఈ విధంగా ఈ మా మహిమల బండారంలో మెజిషియన్ బోస్ గారు ఎన్నో చెప్పారండి. కొంచెం తేలిగా అర్థం చెబుతున్నాను. ఎన్నో ముందుగా కెమిస్ట్రీని ఉపయోగించుకుని, కెమికల్స్ని ఉపయోగించుకుని, సాధారణంగా చదువుకున్న బాబాలు కెమికల్స్ని ఉపయోగించుకుని ఆ కెమికల్స్ చేసే ట్రిక్కులు ఉన్నాయండి. బుర్ర తిరిగిపోతుంది ఆ కావ్యానికి అంతా. అంటే వాళ్ళ కెమిస్ట్రీ ఎందుకు తెలుస్తుంది, దాని కెమిస్ట్రీ రసాయనిక శాస్త్రాన్ని అధ్యయనం చేసి వాటి యొక్క వాటి మధ్య ఉండే దీంతో మార్పులతో ఆ కాంబినేషన్ పెర్మిషన్తో వచ్చే మార్పులతో ఎన్నో ట్రిక్కులు చేస్తారండి. అంతేగాని అది మహత్యం కాదు, ఏమీ కాదు. తెలియపోతే మహత్యం, తెలిస్తే ఓ సింతేనా అనేది. అది మరొక ఎపిసోడ్, మరొక మహత్యం మహిమల బండారు వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. అరవై సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.